So I'm Kavya Mandava. నేను advocate and posh consultant, and I also run an organization as a president, Nari Vani అని చెప్పి. It extensively works for women rights and awareness. We run awareness campaigns as well. And one more thing, ఝాన్సీ గారు చెప్పిన దాంట్లో వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. ఈ కేసు రాగానే వెన్ వీ వర్ అడ్రెస్సింగ్ అండ్ యాజ్ అ ఎక్స్టర్నల్ మెంబర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, we felt considering the age of the girl and everything, we passed interim orders as well in the case. Already that's been addressed. Inka final report kosam we are looking forward, because it's a process, it will take certain time and we cannot pressurize as per our guidelines. We are waiting for that, and everything is intact as per the POSH Act 2013. But now, since the guidelines are there, it's being handled in a different way. Thanks. Bharadwaj garu maatadu. ఇది ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన 2 పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రెఫర్ చేశారు వాళ్ళు. అంటే దే గుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ఏ ఇష్యూ, వాళ్ళే చేసేసుకొని ఉండొచ్చు. చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే రిడ్రెసల్ ప్యానెల్కి రావాలి. ఇది వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది. అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం, 2013లో పెట్టాం. అప్పుడు చేసాం, కొన్ని కేసులు చేసాం. అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాం. మళ్ళీ మొన్న 2018లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానెల్ వచ్చింది. ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కానీ ఉమెన్కి, ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకే చాలా కేసులు చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు. జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు, ఈ కేసు ఇండివిజువల్గా తీసుకొని ఉండకూడదు. మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు. ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్. బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి. దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి. ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము. నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే ఎవళ్ళకాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. అయినా కూడా ఉండాలి. సో అందుకని ఈ పేర్లు తీయటం పేర్లు ఎందుకు తీయట్లేదంటే పేర్లు కాదు అసలు. ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి. ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అండ్ గోప్యంగా ఉంచబడుతుంది. ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంది. అండ్ ఆల్రెడీ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది. వాళ్ళు అన్ని చోట్ల యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి, కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి, అది కూడా త్వరలోనే చేసేస్తారు. అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగో ఉంటాము, డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి.
సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది, తగ్గుతుందని కూడా అనుకున్నాం, తగ్గాలని కూడా అనుకుంటున్నాం. డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్మాయికి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ ఇంతకుముందు రిపోర్టు అదేది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము. వీళ్ళకే కాదు, నేను అడిగాను ఎవరికి చేయకుండా ఉండాలి ఇది, ఇంతకుముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్. తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్గా మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా. ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో, కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది, కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లైనా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్లోకి చిన్నపిల్లలు డ్యాన్స్ చేయాలి, స్టూడెంట్స్తో తీసుకుని చేస్తాం. ఆ కార్డు ఇవ్వకూడదు. ఇప్పుడు యాక్చువల్గా మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళు పక్కన ఉండాలి అనేది ఒక రూలు, అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అదే